ఈరోజు మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొన్న చూపించాను కదా వీడియోలో, ఇవేనండి కిడ్స్ బ్యాంగిల్స్. ఈరోజు పూర్తిగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూసేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రవణ్. ఫస్ట్ 110 సైజు ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. వీటి కోసం తర్వాత వైట్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ వైట్ థ్రెడ్ అనేవి 22 స్టాండ్స్ పడతాయి. 110 కాబట్టి 22 స్టాండ్స్ పడతాయండి. 20 నుంచి 22 మీరు ర్యాప్ చేసుకునే దాన్ని బట్టి పడుతుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఈ వరుసలు అనేవి సమానంగా అనుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం గ్లూ అప్లై చేసి పల్సగా అనండి. ఒకదాని మీద ఒక థ్రెడ్ అనేది ఉండకుండా పల్సగా అంటే మీకు పల్సగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని బ్యాంగిల్స్ తీసుకోండి. బ్యాంగిల్ తీసుకొని నేను లోపల సైడ్ పెడదాం అనుకుంటాను. ఎప్పుడు మీకు డిజైన్ ఉంటే బయట సైడ్ చూపిస్తాను కదా, లోపల సైడ్ కూడా చూపించాను ఏ విధంగా ర్యాప్ చేసేసుకోవాలనేసి. ఇప్పుడు ఇది ప్లెయిన్, మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేయాలి కాబట్టి మొత్తము లోపల సైడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్నాక నాకు పైనుంచి తీయడం అలవాటు కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. మీకు కావాలంటే లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇలా థ్రెడ్ అనేది ర్యాప్ చేసేటప్పుడు పలుసగా వస్తుందో లేదో చూసుకోండి. నేను బ్లాక్ దాని మీద తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం మీకు కంప్లీట్ అయినాక కనిపిస్తుంది చూడండి, కొంచెం పలుసగా అన్నట్టు అనిపిస్తుంది. అదే మీరు వైట్ బ్యాంగిల్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అంటే మనకి పల్చగా అనిపించకుండా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మొత్తం ర్యాప్ చేసేసుకోండి. నేనేం చేశానంటే ఫస్ట్ టైం కిడ్స్ బ్యాంగిల్స్ చేయడం అలవాటు కాలేదు కాబట్టి 15 స్టాండ్స్ తీసుకున్నాను. మనకు 30 స్టాండ్స్ పడతాయి కదా 2-4కి. ఆ సైజుని బట్టి దీనికి 15 స్టాండ్స్ తీసుకున్నాను. కాకపోతే సరిపోలేదన్నమాట. 22 స్టాండ్స్ అయితే పక్కా సరిపోతుందండి దీనికి. మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్ 22 స్టాండ్స్ పెట్టేసి ట్రై చేయండి. ఓకే, ఇదంతా ర్యాప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం గ్లూ అప్లై చేసేసుకొని లోపల వైపు థ్రెడ్ కట్ చేసుకొని అతికిచ్చేసుకోండి. అక్కడ మనకు ఒక బ్యాంగిల్ అనేది ర్యాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్లాగ్స్ టైప్ కాబట్టి ఈ ఆరెంజ్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ ఆరెంజ్ థ్రెడ్ని అడ్డంగా పెట్టి 6 స్టాండ్స్ తీసుకోండి వీటికి. ఎందుకంటే మనకు అక్కడక్కడ ఫ్లాగ్ కావాలి కాబట్టి 6 స్టాండ్స్ అయితే సరిపోతాయి చిన్న బ్యాంగిల్స్కి. ఇప్పుడు గ్రీన్ కూడా అదే, దాన్ని కూడా 6 స్టాండ్స్ వరకు తీసుకోండి. అంటే 6 వరుసల వరకు తీసుకోండి. ఈ 6 వరుసలు అనేవి సరిపోతుంది మనకు, ఇంకెక్కువ అవుతుంది, కాకపోతే తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఇలా తీసుకున్నాక వైట్ కూడా తీసుకోండి. నేను ఇందాక దారం మిగిలిందనేసి చూపించలేదు. వైట్ కూడా 6 స్టాండ్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఒకేసారి మనం పెట్టాలనుకుంటే ఈ 3 దారాలు కూడా ఇలా పెట్టేసి అతికిచ్చి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత మీరు ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డైరెక్ట్ ఇలా ర్యాప్ చేయాలనుకుంటే ర్యాప్ చేసేయండి, లేకపోతే మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను దీంట్లోనే. ఇలా ర్యాప్ చేసేటప్పుడు ఏంటంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక దాంట్లో ఒకటి దారం అనేది కలిసిపోవడం అనేది నేను చూశాను. అలా మీకు కావద్దు అనుకుంటే నేను ఇంకో మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా 6 వరుసలు ఉన్నాయి, 3 కలర్ల దారాలు తీసుకొని దాన్ని ఫస్ట్ ఆరెంజ్ అనేది ర్యాప్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆరెంజ్ అతికియండి. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఏం పట్టదండి, 2 మినిట్స్ అలా పడుతుంది. తర్వాత ఇలా కొంచెం కొంచెం డిస్టెన్స్లో మనము ర్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నేను చెప్పాను కదా చూడండి. ఇలా లాస్ట్కి దారం మిగులుతుందన్న కదా, మిగులుతుంది, దానికి గమ్ అప్లై చేసేసుకొని కట్ చేసుకోండి. మనము ర్యాప్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది.
మీరు గ్లూ అప్లై చేసి అతికించుకోవాలా, అదే కట్ చేసుకోవాలా, కట్ చేసుకున్నాక గ్లూ అప్లై చేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి. ఎందుకంటే థ్రెడ్ అనేది ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం అతికించేటప్పుడు కూడా కొంచెం ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వైట్ కూడా ఆ విధంగానే మొత్తం మనకు ఫ్లాగ్ అనేది ఏ విధంగా ఉంటుందో అలా ఆరెంజ్ పక్క నుంచే తీసుకుంటారండి. కొంచెం దూరంగా పెట్టకండి, ఆరెంజ్ పక్క నుంచే తీసుకెళ్ళండి. ఓకే, ఇలా వైట్ కూడా ఫినిష్ చేసేయండి. మొత్తం ఫినిష్ చేసిన తర్వాత గ్రీన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక పక్క నుంచి అంటే మనం ఫస్ట్ అయితే ఎక్కడ అతుకు పెడతామో అక్కడి నుంచి దాన్ని కూడా మళ్ళీ ర్యాప్ చేసేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ దాన్ని చూపించాంగా ఆ విధంగా. కాకపోతే ఇవి 3 వేరువేరుగా చేస్తున్నాము, అవి ఒక్కసారి కలిపి చేసాం, అంతే తేడా. ఓకే, ఇప్పుడు అయిపోయినాక చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా ఉందో. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో కదా. ఎవరికైనా కావాలంటే నాకు డిఎం చేసేయండి, కస్టమర్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికి ఏ రంగులో కావాలన్నా డిజైన్ కావాలన్నా నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఓకే అండి, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా, మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.